హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కంప్యూటర్లోని ఒక సాఫ్ట్వేర్ అంటే టాలీ అనే సాఫ్ట్వేర్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. టాలీ అంటే ఏమిటి? అసలు టాలీ అంటే ఒక అకౌంటింగ్ సంబంధించిందండి. అది ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా ఏమైనా ఖర్చు పెట్టినా, అలానే బిజినెస్ స్టార్ట్ చేసినా ప్రతి విషయంలో కూడా మనకి ఒక ఖర్చు, ఒక రాబడి ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఈజీ మెథడ్గా చేయడానికి ఈ టాలీ అనేది మనకి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మాన్యువల్గా చేసిన దానికి, సిస్టంలో చేసిన దానికి మనకి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్గా రాసుకోవాలి అంటే టైం లాగైపోతుందండి, ఎక్కువ టైం తీసుకుంటుంది. అలానే కంప్యూటర్లో చేసిన దానికి టైం చాలా సేవ్ అవుతుంది. ఇందులో మనం మాన్యువల్గా చేయాలి అంటే రోస్, కాలమ్స్, డెబిట్స్ అండ్ క్రెడిట్స్ సెపరేట్ ఇవ్వాల్సి వస్తుంది. చేయాలి అంటే నో నీడ్, ఇవన్నీ అవసరం ఉండదు. అలానే మనం మాన్యువల్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సెపరేట్గా ఇస్తే మనకి డేటా అనేది రెడీ అవుతుంది. కానీ మనం సిస్టంలో చూసినప్పుడు ఏంటంటే నో నీడ్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సెపరేట్లీ. ఓన్లీ ఇన్పుట్ ఇస్తే చాలు, అవుట్పుట్ కూడా మనకి ఆటోమేటిక్గా అందరూ చూపిస్తుంది అనమాట, షో అయిపోతుంది. అలానే మాన్యువల్గా దేనికది మనకి సెపరేట్ వస్తుంది. లైక్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి మనకి సెపరేట్ చూపిస్తుంది. కంప్యూటర్లో అయితే నో నీడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఆల్ ద రిజల్ట్, జస్ట్ వీ హ్యావ్ టు ఎంటర్ ద డేటా. ఓన్లీ డేటా ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ మనకి ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బ్యాలెన్స్ అనేది మనకి షో అయిపోద్ది అనమాట. ప్రాబ్లం మనం కరెక్ట్గా డేటా అనేది ఇస్తే చాలు, మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా చూపించేస్తుంది అనమాట. దానికోసం మనం ఫస్ట్ అయితే లెడ్జెస్ నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఈ లెడ్జెస్ అనేవి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ లెడ్జెస్ అనేది మనం ప్రాక్టీస్ అయినప్పుడు మనం ప్రాబ్లం అనేది మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ప్రాబ్లం అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే బ్యాలెన్స్ షీట్తో సహా నేను ఇస్తాను. ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా ఎంటర్ చేయాలి అనేది నేను సిస్టంలో చూపిస్తున్నాను. దానికోసం టాలీ ERP9 అనే సాఫ్ట్వేర్ని అయితే నేను ఇప్పుడు సిస్టంలో ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇందులో వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చూస్తున్న విధంగా గేట్ ఆఫ్ టాలీకి ఆ మెనూ అనేది మనకు చూపిస్తుంది కదా. సో ఇది ఫస్ట్ అయితే మనం కంపెనీని క్రియేట్ చేయాలి కదా. ఒక ప్రాబ్లం చేయాలి అంటే కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం Alt F3 అనేది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఓపెన్ అయ్యాక మనం పైన చూస్తున్న విధంగా ఫస్ట్ అయితే కంపెనీ నేమ్ ఇవ్వాలి కదా. నేనైతే ప్రజెంట్ మాధవి అని ఇచ్చేసాను. సో అది ఇచ్చాక మనం అడ్రస్, అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఇయర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే ఎంటర్ ఫైనల్గా ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకి కంపెనీ అనేది క్రియేషన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ కంపెనీ అనేది క్రియేట్ అయిపోయాక మనం మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక్కడ సెలెక్ట్ కంపెనీకి మనం వెళ్ళేసరికి ఇక్కడ చూసారా, నేను చాలా వరకు ఇందులో ప్రాబ్లం చేసినవి అన్నీ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మనం పెట్టిన నేమ్తో ఉన్నది నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ప్రాబ్లమ్ని డిస్క్రిప్షన్లో ఇచ్చానో ఇప్పుడు దానికోసం ఇప్పుడు మనం లెడ్జర్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, లెడ్జర్స్ అయితే అనేది ప్రాక్టీస్ అయితే చేయాల్సిందే. నేను ఆ లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. లెడ్జర్ క్రియేషన్స్కి వెళ్ళాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ చాయిస్ ఇందులో కూడా చేయొచ్చు. దీనికంటే మనకి ఈజీ మెథడ్గా మనం ఇందాక చూసిన దానిలో ఆల్టర్లో నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది, ఇందులో నేను ఒకటే లెడ్జర్ అయితే వేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళి మీకు ఈజీ మెథడ్ కూడా నేను చూపించబోతున్నాను. ప్రాబ్లంలో ఇచ్చిన విధంగా ఫస్ట్ అయితే సాలరీస్ ఉంది. సాలరీస్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి వస్తుందండి. తరువాత మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అక్కడ అమౌంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఫైనల్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్టర్కి వెళ్తున్నాను. అది మల్టిపుల్ లెడ్జర్లోనే ఆల్టర్కి అయితే నేను వెళ్ళాను. ఇక్కడ మనం ఇందాక సాలరీస్ చేసాం కదా, అదైతే ఇక్కడ షో అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ పర్చేస్ ఉంది. పర్చేస్ అంటే పర్చేస్ అకౌంట్కి వస్తుంది, అంటే కొనే వాటిని పర్చేస్ అని అంటాము. సో పర్చేస్ అనేది పర్చేస్ అకౌంట్కి వెళ్తుంది. సో అది ఇచ్చి మనం అక్కడ బ్యాలెన్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇందులో డెబిట్ టు క్రెడిట్ అవన్నీ మనం సెపరేట్లీ ఇవ్వకలేదండి. ఇక్కడ ఏదైతే మనకి డెబిట్ టు క్రెడిట్ మనకి మీకు ఇచ్చిన ప్రాబ్లంలో చూపిస్తుందో సేమ్ యాజ్ అక్కడ వచ్చేస్తుంది. అంతే ఈజీ మెథడ్ అనమాట. మనకి ఇచ్చిన లెడ్జర్కి గ్రూప్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే మనకి రాంగ్ అయితే వస్తుంది డెఫినెట్లీ. సో అందుకని మన గ్రూప్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయి, లెడ్జర్కి ఏ గ్రూప్ వస్తుంది అనేది మనకి ఐడెంటిఫై చేసేసిలా ఉండాలి. మనం చూడగానే వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. సో అలాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం అయితే కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ అమౌంట్ ఇచ్చేసాక మళ్ళీ మనం ఎంటర్ చేసుకుంటూనే వెళ్ళాలండి. తర్వాత వేజెస్ ఉంది. వేజెస్ అంటే వేతనాలు అని చెప్పాను కదా, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తుంది.
ఆఫీస్ తర్వాత కమిషన్ పెయిడ్, అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో తర్వాత బ్యాడ్ డెబిట్స్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ అకౌంట్ కి వస్తుంది. సేల్స్ అంటే అమ్మడం, సేల్స్ అన్న సేల్స్ అకౌంట్ కి వస్తుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కి వస్తుంది. నెక్స్ట్ క్రెడిటర్స్ అంటే శాలరీ క్రెడిటర్స్ కి వస్తుంది. ఇది బిల్స్ పేయబుల్, కరెంట్ లియబిలిటీస్ వస్తుంది. అలాగే శాలరీ డెబిటర్స్ కి వస్తుంది. ఫర్నిచర్ అంటే మనకి స్థిరంగా ఉండే ఆస్తుల్లోకి వస్తుంది, అంటే ఫిక్స్డ్ అసెట్స్లోకి వస్తుంది. అంటే మిషనరీ, ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి వెళ్తుంది. అది బిల్స్ అంటే బిల్స్ మనం రిసీవ్ చేసుకున్నాం అంటే కాబట్టి అది కరెంట్ అసెట్స్ కి వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ అంటే స్టాక్ ఇన్ హ్యాండ్ కి వస్తుంది. అది ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయడానికి అయితే రాదండి. ఓపెనింగ్ స్టాక్ వరకు టైప్ చేస్తాం కానీ మన గ్రూప్స్ ఇస్తున్నప్పుడు అది ఎంటర్ కాదు. సో అందుకని మనం ఇందాక నేను ఫస్ట్ లో చూపించాను కదా, క్రియేట్కి వెళ్ళి ఫస్ట్ ఎలా అయితే క్రియేట్ చేసామో అక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదొకటి నేను లాస్ట్ లో నేను ఫైనల్ గా ఎంటర్ చేస్తాను దాన్ని. క్యాష్ వచ్చి క్యాష్ ఇన్ హ్యాండ్కి వస్తుంది. బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. సో ఇలా మనం ఈ లెడ్జెస్ కి ఈ గ్రూప్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ అనేది కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ గా అయితే మన ప్రాబ్లం లో ఉన్నవన్నీ కూడా ఎంటర్ చేసేసాం. ఇంకొకటి చేయలేదు, అది ఏమిటి అంటే మనం ఇందాక ఆపేం కదండి ఓపెనింగ్ స్టాక్ అనేది. ఇప్పుడు దానికోసం ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనం క్రియేట్ అనేది ఇందాక వెళ్ళాం కదా, సో అలాగే వెళ్ళి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అనేది ఇవ్వాలి మనం. సో ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాక ఎంటర్ చేసుకుంటూ తర్వాత కింద స్టాక్ ఇన్ హ్యాండ్ వస్తుంది. స్టాక్ ఇన్ హ్యాండ్ ఇచ్చేసి సో ఎంటర్ చేసుకుంటూ ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా అమౌంట్ అనేది ఇవ్వాలి. అమౌంట్ ఇచ్చేసాక ఇక్కడ ఎంటర్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంటర్ చేశాక మనం మళ్ళీ లెడ్జెస్కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి మనం గేట్ ఆఫ్ టాలీకి వెళ్ళాలి కాబట్టి మనం ఎస్కేప్ ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. గేట్ ఆఫ్ టాలీ వచ్చాక అందులో బ్యాలెన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుందండి. బ్యాలెన్స్ షీట్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. నాకు ఆన్సర్ అయితే 56,100 అయితే వచ్చింది. అలానే గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 12,800 వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చి 3,300 అయితే వచ్చింది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేస్తే బ్యాలెన్స్ అనేది వచ్చిందా లేదనేది మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు లెడ్జర్ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది కొంచెం అవగాహన అయితే వచ్చింది కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఓచర్ ఎంట్రీ కూడా ఎలా చేయాలి ఏమిటి అనేది ఈజీ మెథడ్గా చెప్తాను. ఇప్పటివరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.